హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ అయితే చాలా 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 ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది అండ్ అట్లానే చాలా 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 బాగుంటుంది చూస్తుంటే. ఎందుకంటే ఎస్పెషల్లీ లేడీస్కి అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మనం వెళ్ళేది షాపింగ్కి కాబట్టి. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను జున్ను ఇంకా మామ అయితే రెడీ అయిపోయి వచ్చేసామన్నమాట బయటికి. సో ఇక్కడ నుంచి నేను జున్ను వెళ్తున్నాము, మామ అయితే రావట్లేదు, ఫాస్టింగ్ ఉన్నాడు కాబట్టి. ఇంకా మమ్మీ చెల్లి కూడా వస్తున్నారు అనమాట అటు సైడ్ నుంచి. సో వాళ్ళ కోసమే వెయిటింగ్ ఇక్కడ. ఇంకా మేము ఎక్కడ కలవాలనుకున్నామో ఆ ప్లేస్కి అయితే వచ్చేసి నించున్నాం అనమాట. ఇంకా వాళ్ళు ఇంకా రాలేదని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ జున్ను కూడా అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు వాడి బైక్ రైడ్ని. సో మొత్తానికి కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా నాని వాళ్ళు అయితే వచ్చేసారు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు థంబ్నైల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా. సో చలో చార్మినార్. రంజాన్ టైంలో చార్మినార్కి వెళ్ళకపోతే నిజంగానే చాలా అంటే చాలా మిస్ అవుతున్నట్టే. ఇంకా మేము వెళ్ళింది మార్నింగ్ టైం కాబట్టి కొంచెం పర్వాలేదు, బట్ ఈవినింగ్ టైమ్స్ వెళ్తే ఇంకా 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 బాగుంటుంది. సో ఫుల్ లైటింగ్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో లాస్ట్ ఇయర్ కూడా చార్మినార్కి వెళ్ళాము రంజాన్ టైంలో. సో ఈసారి కూడా వెళ్తున్నాం అనమాట. సో చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. మొత్తానికైతే ఇంకా ఆటో బుక్ చేసేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే అక్కడికి ఓన్ వెహికల్స్లో వెళ్ళడం కంటే ఇట్లా డ్రాప్ చేసి వెళ్ళే వెహికల్స్లో వెళ్ళడమే చాలా బెటర్. వెళ్ళగానే ఫస్ట్ మేమైతే స్టార్ట్ అయింది లేట్గానే స్టార్ట్ అయ్యాం కాబట్టి ఒక 12:30 అట్లా అయిందనమాట మేము అక్కడికి రీచ్ అయ్యే వరకు. సో ఇంకా ఫైనల్గా లంచ్ చేసి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, బట్ కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి ఇక్కడైతే దిగిన తర్వాత వెంటనే మాకు ఇంకా షుగర్ కేన్ జ్యూస్ అయితే కనిపించింది. సో ఆల్రెడీ సమ్మర్ కాబట్టి కొంచెం హైడ్రేట్ అవుదాం అని చెప్పేసి మేము ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ అయితే తీసుకున్నాము. ఈ షుగర్ కేన్ జ్యూస్ అయితే మనకి మొత్తం చార్మినార్లో చాలా దగ్గర కనిపిస్తుంది. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్కే ఉంటుంది, 10 రూపీస్, 20 రూపీస్, 25 రూపీస్ అట్లా. సో జున్ను కూడా అయితే ఆటోలో నిద్రపోయాడు అనమాట. సో ఇంకా వాడు లేచేలోపు మేమైతే తాగేయాలి అని చెప్పేసి మేమైతే ఒక గ్లాస్ అయితే ఫస్ట్ షుగర్ కేన్ జ్యూస్ అయితే తాగేసాము. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఏమైనా ఈ సమ్మర్స్లో ఎక్కువ ఫుడ్ తినడం కంటే ఎక్కువ వాటర్ ఇట్లాంటి జ్యూసెస్ తాగుతుంటేనే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. సో మొత్తానికైతే ఇంకా జ్యూస్ తాగేసి మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మీకు తెలిసే ఉంటుంది, ఇంతకుముందు వెళ్ళిన వారైతే చార్మినార్ దగ్గర వరకు తీసుకెళ్లరు ఎవ్వరు కూడా. సో ఒక దగ్గర ఆపేస్తారు, అక్కడ నుంచి మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. ఇంకా మేమైతే దిగిన తర్వాత జ్యూస్ తాగేసి స్ట్రైట్గా చార్మినార్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. వాడు ఒకడు ఏం చెప్పాడు తెలుసా, నువ్వు గాగుల్స్ కొనుక్కో నీకు ఎంట్రీ ఫ్రీ ఇప్పిస్తా అని చెప్పి. నేను ఇక నిజమేమో అనుకున్నా. తెలియని వాళ్ళు అయితే మంచిగా. ఫార్చునేట్లీ మేము వెళ్ళింది విమెన్స్ డే రోజు కాబట్టి చార్మినార్లోకి ఎంట్రీ అయితే ఫ్రీ ఉండిందనమాట. ఆ విషయం మాకు లోపలికి వెళ్ళేంత వరకు తెలియలేదు. మేము ఇంకా టికెట్ తీసుకోలేమో అని అనుకున్నాము, బట్ బయట అయితే ఇట్లాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి. విన్నారు కదా నానే చెప్తుంది. ఏంటంటే యాక్చువల్గా ఎంట్రీ టికెట్ అయితే 20 రూపీస్ ఉందన్నమాట. సో ఒక ఆయన అయితే గాగుల్స్ అమ్ముతున్నారు, గాగుల్స్ కొనుక్కుంటే మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాను ఫ్రీగా అని చెప్పాడనమాట. సో అట్లా నమ్మి మోసపోకండి, వెళ్ళి కనుక్కోండి. సో మేము వెళ్ళింది విమెన్స్ డే రోజు కాబట్టి ఆ రోజు ఎంట్రీ అయితే ఫ్రీ ఉండే అందరికీ. మేమైతే చక్కగా లోపలికి వెళ్ళిపోయి కొంచెం సేపు టైం పాస్ చేసామన్నమాట. సో చాలా అంటే చాలా వెళ్ళిన తర్వాత ఇట్లా లోపలికి వెళ్ళాము. ఎప్పుడు వెళ్ళినా కానీ షాపింగ్ చేసి వచ్చేయడమే, లోపలికి వెళ్ళి కూర్చోవడం అట్లాంటివి ఏమి ఉండదు అనమాట. సో షాపింగ్కి వెళ్ళాం కాబట్టి చాలా ఇంపార్టెంట్ షాపింగ్ అనిపిస్తుంది. బట్ ఈసారి చాలా టైం ఉంది కదా అని చెప్పేసి మేమైతే సరే పైకి కూడా వెళ్ళేసి వద్దాం, ఎట్లానో ఫ్రీనే కదా అని చెప్పి పైకి కూడా ఎక్కడం స్టార్ట్ చేసాము. సో ఎక్కేటప్పుడు చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఉండే స్టెప్స్ అయితే చెప్పలేము ఎంత పెద్దగా ఉంటాయో, మీరే చూస్తారు కదా. అమ్మ దింపమ్మా, ఎక్కలేవు నువ్వు. అమ్మో తినే రోజున అయిపోదు.
మనం ఎక్కడమే కష్టం అంటే ఇంకా చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఎక్కాలంటే ఇంకా అసలు చెప్పనవసరం లేదు. మా మమ్మీ అయితే మామూలుగా అలసిపోలేదు. ఇంకా కొంచెం సేపు నేను ఎత్తుకొని పైకైతే వచ్చేసాం మొత్తానికి. వచ్చిన తర్వాత కొంచెం సేపు అయితే కూర్చున్నాం అనమాట. ఎందుకు అన్ని మెట్లు ఎక్కిన తర్వాత కొంచెం ఏమంటారు ఆయాసంగా అనిపిస్తుంది కదా. ఆబ్వియస్లీ ఎంత హెల్తీగా ఉన్న వాళ్ళకైనా అనిపించాల్సిందే, అంత పెద్దగా ఉంటాయి అనమాట స్టెప్స్. ఇంకా ఎక్కిన తర్వాత మొత్తం చుట్టూ అయితే ఒక రౌండ్ వేసేసాము. ఎంత పైకి ఎక్కినా కానీ మనము పైనుంచి చూస్తే ఆ వ్యూవే వేరు కదా. ఇంకా చార్మినార్ ఎక్కి చూసామంటే ఆ ఫీల్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా మొత్తానికైతే పైకి ఎక్కేసి మొత్తం అయితే చుట్టూ తిరిగేసాము. పెద్దగా ఏముండదు, కొంచెం చిన్న ప్లేసే, బట్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా అట్లా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని మేమైతే మళ్ళీ కిందకి స్టార్ట్ అయిపోయాము. ఎక్కేటప్పుడు ఎంత హార్డ్గా అనిపిస్తుందో దిగేటప్పుడు కొంచెం ఈజీగానే ఉంటుంది. కాకపోతే పొడుగు కాళ్ళు ఉన్న వాళ్ళకైతే ఇంకా బెనిఫిట్స్ అనమాట. సో చాలా ఈజీగా ఎక్కొచ్చు, ఈజీగా దిగేయచ్చు. మొత్తానికైతే పైకి ఎక్కేసి కొంచెం సేపు టైం స్పెండ్ చేసామన్నమాట. ఇంకా అట్లా చార్మినార్ ఎక్కి దిగిన తర్వాత కొంచెం అలా నడుచుకుంటూ వెళ్ళేసరికి మనకైతే ఒక రెస్టారెంట్ కనిపించింది. ఇంకా ఫుల్ ఆకలేస్తుంది కదా అని చెప్పేసి యాజ్ యూజువల్ ఎక్కడికి వెళ్ళినా కానీ మన బిర్యానీ అయితే మనం వదలదు కదా. ఇంకా బిర్యానీ అయితే ఆర్డర్ చేసేసుకొని ఫుల్గా కుమ్మేసామన్నమాట. సో లంచ్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ బయటకు వచ్చేసాము. ఇక్కడైతే కొన్ని కాటన్ ఫ్రాక్స్ లాగా కనిపించాయి, చాలా బాగున్నాయి అనమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇవే ప్యాటర్న్లో వేసుకుంటూ ఉన్నారు. సో ఇంకా చూసాం కానీ అంతగా నచ్చలేదు అని చెప్పేసి ఇంకా పక్కకైతే వచ్చేసాము. చాలా అంటే చాలా కలెక్షనే ఉంది ఫ్రాక్స్లో అయితే. ఇంకా సమ్మర్ కాబట్టి కాటన్స్ చాలామంది ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఎవరైనా వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా ఒకసారి చూడండి, ట్రై చేయండి. ఇంకా చాలా బాగున్నాయి, చాలా కలెక్షన్స్ కూడా ఉన్నాయి. మీన్ టైం మేమైతే కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం అనమాట. సో మల్బెరీస్, గ్రేప్స్ అవన్నీ కనిపిస్తే సరే అని తీసుకున్నాము. ఈ పికాక్ డ్రెస్ అయితే నానికి నచ్చింది, బట్ మళ్ళీ అయితే తీసుకోలేదు ఎందుకంటే చాలా మంది దగ్గర ఉన్నాయని చెప్పాను కదా ఆల్రెడీ. సో మల్బెరీస్ గురించి అయితే ఎస్పెషల్లీ చెప్పాలి, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మేమైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నాం అనమాట. 60 రూపీస్ పడింది ఒక్కొక్కటి. ఇంకా ఇక్కడైతే కొన్ని చైన్స్, నెక్ పీసెస్ ఇవన్నీ కూడా కనిపించాయి. సో ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ ప్రైస్ డీటెయిల్స్ తోటి ఏమేమి తీసుకున్నామో అవన్నీ కూడా పెడతాను. సో మన ఛానల్ నుంచి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అట్లానే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే మన ఛానల్లో వీడియో వచ్చినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అయితే ఇంకా జున్ను కోసం అని ఒక వాచ్ అయితే తీసుకున్నాము. సో వాచ్ చూసారు కదా, చాలా అంటే చాలా క్యూట్గా ఉందన్నమాట. చిన్నపిల్లల వాచెస్ ఎందుకో చాలా బాగుంటాయి కదా. ఇంకా మొత్తానికైతే ఒకటి కొనిచ్చేసాం వాడికి. ఫైనల్గా వాచ్ కొన్న తర్వాత మన జున్నుగాడి ఆనందం అయితే ఇంకా చెప్తే తీరదనమాట, అంత హ్యాపీ ఉన్నాడు. ఇంకా ఇక్కడ బ్యాగ్స్ 300కి 400కి మనకి ఏ ప్రైస్ రేంజ్లో కావాలంటే ఆ ప్రైస్ రేంజ్లో దొరుకుతాయి. ఇంకా మొత్తానికైతే చార్మినార్ నుంచి మేమైతే మదీనా సైడ్ వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే మేము దారి తప్పిపోయాము. సో మళ్ళీ గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకొని లేదంటే పక్కన వాళ్ళని అడుగుతూ వెళ్ళిపోయామన్నమాట. అదేంటో కానీ చార్మినార్కి ఎన్నిసార్లు వెళ్ళినా కానీ మళ్ళీ దారి తప్పిపోతూనే ఉంటాను నేను. నాకైతే అసలు గుర్తుండవు ఎటు సైడ్ వెళ్ళాలా అని చెప్పేసి. ఇంకా మొత్తానికైతే గూగుల్ మ్యాప్స్తో మేమైతే మదీనా మార్కెట్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ అర్బాస్ టెక్స్టైల్స్ అని చాలా ఫేమస్, చాలా అంటే చాలా హోల్సేల్లో ఇట్లా బల్క్లో తీసుకోవాలంటే చాలా బెస్ట్ ప్లేస్ అంట. నేనైతే లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే మనం బల్క్ ప్లేస్ ఎట్లైనా తీసుకోం కాబట్టి. సో మేము వెళ్ళింది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రంజాన్ షాపింగ్ కోసం అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేస్తే కానీ పండగ వచ్చే వరకు అయితే మనది ఫినిష్ అవ్వదు. అలా కొంటూనే ఉంటాం చిన్న చిన్నవి మిస్ అవుతూనే ఉంటాయి. ఇంకా మొత్తానికైతే మన జున్నుగాడు కూడా కొంచెం ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ అయితే ఒక షాప్లోకి వచ్చేసామన్నమాట. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఈ షాప్ గురించి అనమాట. కలెక్షన్ అయితే అదిరిపోయింది. నాని ఆల్రెడీ ఇక్కడ నుంచి ఒక డ్రెస్ కూడా తీసుకుంది అనమాట. అదని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు కూడా.
స్కానర్ ఇస్తారా? సరే అవ్వకు అవ్వకు ఇది वो देखना पेमेंट हो गया నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ అనమాట శారీస్ మొత్తం. సో సేమ్ రన్నింగ్ బ్లౌజ్ కూడా వస్తుందంట. ఎంత బాగున్నాయంటే కలెక్షన్స్ మొత్తం చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. క్లాత్ కూడా ఫేర్వెల్స్కి లేదంటే చిన్న చిన్న నైట్ పార్టీస్కి ఇట్లాంటివి వేసుకోవడానికి శారీస్ అయితే అద్దరిపోతాయి. ఈ షాప్ పేరు అయితే నాకు తెలియదు, కానీ మేము ఎటు నుంచి వెళ్ళామో కూడా మాకు గుర్తులేదనమాట అసలు లిటరలీ. సో షాప్ పేరు చెప్పడానికి నాకైతే అస్సలు ఐడియా లేదు. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియో అయితే చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా అనబోతుంది, ఖచ్చితంగా వాచ్ చేయండి. నెక్స్ట్ అయితే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మనకైతే ఇక్కడ శారీస్ కనిపిస్తాయి అనమాట. శారీస్ కూడా చాలా అంటే చాలా అఫోర్డబుల్ రేట్లో. సో ఎంత బాగున్నాయి అంటే కలెక్షన్స్ కూడా. ఆర్ఏ టెక్స్టైల్స్ అంట. సో గూగుల్లో కొడితే వచ్చేస్తుంది అనుకుంటాను నాకు తెలిసి. చాలా కలెక్షనే ఉంది ఇక్కడ. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఉందన్నమాట. దీని నుంచి కూడా ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ అయితే ఇంకా డ్రెస్సెస్ షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ అయితే జ్యువెలరీకి వెళ్ళాలి. లిటరల్లీ చెప్తున్నాను కదా, మనము క్లాత్కి ఎంత కాస్ట్ పెడతామో దానికంటే డబుల్ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది జ్యువెలరీ తీసుకోవాలంటే. సో చాలా అంటే చాలా కాస్ట్లీగా ఉన్నాయి. సో అక్కడ బార్గెన్ చేయడానికి కూడా ఏమీ లేదు అసలు. సో అందుకని చెప్పేసి ఇంకా కొన్ని జ్యువెలరీ అయితే తీసుకున్నాము. అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. నెక్స్ట్ అయితే ఇంకా మన షాపింగ్ అయిపోయింది. ఫుల్ అలసిపోయామన్నమాట. లిటరల్లీ మేము మార్నింగ్ 12:30కి స్టార్ట్ చేస్తే ఇంటికి వచ్చే వరకు నైట్ 7 అయింది. అంతసేపు తిరుగుతూనే ఉన్నామన్నమాట. ఒక 1 అవర్ ట్రావెలింగ్ వేసుకున్నా కానీ మిగతాదంతా వాకింగ్. ఫుల్ వర్కౌట్ అయిపోయి ఉంటుంది నిన్న మాకు. ఇంకా చాలా అలసిపోయామని చెప్పి ఈవినింగ్ 4 అట్లా అయిందనమాట. బ్లాక్ కలర్ కవర్ నాకు ఇంకా నేనైతే వెళ్ళేటప్పుడే ఒక బాటిల్ అయితే మజ్జిగ తీసుకొని వెళ్ళాను. వాటర్ బాటిల్స్, మజ్జిగ, కొన్ని స్నాక్స్ అట్లా తీసుకొని వెళ్ళాము. ఎందుకంటే ఏ టైంలో ఏం అవసరం వస్తుందో అసలు తెలియదు కదా. ఇంకా జున్నుగాడు కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. అందుకని చెప్పేసి కొంచెం అయితే ఇక్కడ మజ్జిగ తాగేస్తున్నాను. ఆల్రెడీ నాని ఇంకా జున్నుగాడు అయితే తాగేశారనమాట. నేనే లాస్ట్. మొత్తానికైతే ఇంకా మజ్జిగ తాగేసిన తర్వాత కొంచెం సేపు అలా వాక్ చేసి షాదాబ్ ముందుకైతే వచ్చేసాము. అప్పుడే అక్కడ హలీం స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. రష్ అయితే ఫుల్గా ఉంది. ఇంకా తీసుకున్న టైం కూడా లేదనమాట మనకి. మొత్తానికి అలా ముందుకు వచ్చేసి ఇంకా మమ్మీకి అయితే టీ తాగాలనిపించింది. మనం అయితే ఖచ్చితంగా ఒకసారి టీ తాగకుండా అసలు ఆగలేము. టీ తాగేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసాము. ఇలా ముందుకు వస్తూ ఉంటే ఒక షాప్ కనిపించింది అనమాట. దాంట్లో డ్రెస్సెస్ కలెక్షన్ చాలా బాగా అనిపించింది. సో ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్ళాము. ఇంకా ఆఫర్స్లో కూడా ఉన్నాయంట. సో చూసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ ముందుకు వచ్చేస్తే మనకి కుర్తా షాప్ అనమాట. దీంట్లో నుంచి కూడా మామ కోసం ఒక కుర్తా అయితే తీసుకురాము. అది కూడా చూపించేస్తాను. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మనకు చిన్నపిల్లలకి అయితే చాలా అంటే చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. డిఫరెంట్ స్టైల్స్, మోడల్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. నాని అయితే ఇంకా ఫైనల్గా ఒక పెయిర్ ఆఫ్ చెప్పులు కూడా తీసుకుంది. సో చెప్పులు కూడా ఇక్కడ చాలా అఫోర్డబుల్ ఉంటాయి. కాకపోతే తీసుకున్న వెంటనే మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే వాటన్నిటిని బాగా కుట్టించేయాలన్నమాట. అప్పుడు కొంచెం ఎక్కువ రోజులు వస్తాయి. ఇంక ఇక్కడ ఒక పేరు తీసుకున్న తర్వాత మేమైతే ఫుల్ అలసిపోయాము. అసలు ఎంత అలసిపోయామంటే ఇంకా చెప్పని అవసరం లేదు. సో 5 అవర్స్ నాన్ స్టాప్గా తిరుగుతూనే ఉండడం అంటే షాపింగ్ కాబట్టి మనకు తెలియలేదు, కానీ నార్మల్గా తిరిగితే అంతసేపు తిరగగలమా చెప్పండి. ఇంకా అరౌండ్ 5:30 ఆ టైంకి అయితే మేము ఆటో బుక్ చేసుకొని మళ్ళీ ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో మా డే అయితే ఇంత హెక్టిక్గా నడిచింది. అంత హెక్టిక్గా ఉన్నా కానీ మనకు నచ్చిన షాపింగ్ చేస్తున్నాం కాబట్టి అస్సలు అలసటే అనిపించదు. ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్గా కుమ్మేసి ఇంకా నిద్రపోయాము. రేపైతే మంచి వీడియో ఇంకొకటి వస్తుంది. సో ప్రైస్ డీటెయిల్స్ ఏమేమి తీసుకున్నామో అవన్నీ కూడా చూపిస్తాను. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయరు. మీరు లైక్ చేస్తేనే ఇంకా రీచ్ అవుతుంది అనమాట వీడియో. సో కొంతమందికైనా యూస్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. Until then, see you all. Love you. Bye bye.